విధేయతకే పట్టం కట్టారు. బీజేపీ చీఫ్గా అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎవరు 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 బీజేపీ చీఫ్ ఎవరు రాబోతున్నారు అని చెప్పి ఓ పెద్ద డిస్కషన్ నడిచి 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 చిలికి చిలికి చివరికి రామచంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుడిగా దాదాపుగా ఇంక కన్ఫర్మ్, ఎందుకంటే నామినేషన్ ఆయన ఒక్కళ్ళే వేశారు కాబట్టి అఫీషియల్గా అనౌన్స్ చేయటమే లేట్. ఇదో పెద్ద కథ నడిచింది. మళ్ళీ ఇప్పుడు మీరు నా రామచంద్రరావు గారికి ఇచ్చేద్దామని కన్ఫర్మ్ అయినప్పుడు మాది ప్రజాస్వామ్యబద్ధం, ఎంతమంది అన్నా నామినేషన్లు వేసుకోవచ్చు, ఎంతమంది అన్నా పాల్గొచ్చి ఈ కథలన్నీ ఎందుకు అవసరం లేదు కదా. వీటి వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు పాపం ఈటెల రెడీ అయ్యాడు, అరవింద్ రెడీ అయ్యాడు, మన రాజాసింగ్ అయితే రచ్చరచ్చలు అయిపోయాడు. నేను వెళ్ళిపోతా, మీ పార్టీ వద్దు, మీ తొక్కలో పార్టీ వద్దు, మీరు వద్దు, నేను వెళ్ళిపోతా అని చెప్పి రాజాసింగ్ పాపం గొడవ చేశాడు. ఎప్పటి నుంచి ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు, చాలామంది ఏం రాశారు, ఇవన్నీ అనేక సమీకరణాలు పరిగణలో తీసుకొని ఖరారు చేసిన అధిష్టానం ఈటలకు నిరాశే, నామినేషన్ కార్యక్రమాన్ని కూడా ఆయన దూరం అయ్యాడంట. సరే ఏం పాపం మరి దూరం అవుతాడు కాదంటలేదు నేను. ఇక్కడ థింగ్ ఏంటంటే అనేక అంశాలు అంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు మీరు రామచంద్రరావు గారి దగ్గర అనేది ఇక్కడ ప్రధానంగా వినపడుతుంది. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరా, లేకపోతే ఏదైనా బలమైన కమ్యూనిటీకి నాయకత్వం వహిస్తున్నారా, లేదు అంటే అటు పక్కన కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని మిగతా వాళ్ళందరినీ, బీఆర్ఎస్ నుంచి ఈటెల మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ వీళ్ళందరినీ రఫాడించగల కెపాసిటీ ఉన్నాయన, బలంగా మాట్లాడగలరా అనేవి మరి ఆలోచించాలి. కొంత మృదు స్వభావి అని చెప్తున్నారు, కానీ ఈ టైంలో అంటే ఖచ్చితంగా ఈసారి 2029లో తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనుకుంటున్నప్పుడు మరి మృదు స్వభావి, మంచి వ్యక్తి ఇలాంటివి సరిపోవు కదా. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ఉందండి, 2023 ఎలక్షన్స్ తీసుకుందాం. కాంగ్రెస్కి అవకాశం ఉంది గెలుస్తానికి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న దగ్గరే పాయింట్. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే వాళ్ళు రేవంత్ రెడ్డిని చూస్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కొంచెం మంచి వాయిస్ ఉంది, దూకుడు స్వభావం ఉంది, గట్టిగా రఫాడిచ్చగలుగుతాడు కాబట్టి ఆయన ఎంచుకున్నారు. ఆయన పని కంప్లీట్ చేసిండు. మరి ఇప్పుడు మీరు ఎన్ని ఎంచుకున్నారు? మీరు అధికారంలో రావాలని కోరుకుంటున్నప్పుడు మరి మంచి దూకుడు ఉన్న పర్సన్ అవి తీసుకోవాలి. కానీ మృదు స్వభావి, మంచి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ బ్యాక్ డ్రాపు, విధేయత ఇట్లాంటివంటే మరి ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుందని నమ్ముకున్న పరిస్థితి ఏంటి? చూద్దాం మరి ఏ ప్లాన్తో మీరు ముందుకెళ్తున్నారో చూడాలి. పాపం ఈటెలు అయితే మస్తు డిసప్పాయింట్ అయిందంట. తెలంగాణ కమలదళానికి కొత్త సారథి ఎన్నికపై గత కొన్నాళ్ళు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధ్యక్ష పదవి రేసులో అనేక పేర్లు వినిపించిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకే జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. అనేక సమీకరణాలను విశ్లేషించి రాష్ట్ర సీనియర్ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయవాది, ఆర్ఎస్ఎస్ మూలన్న రామచంద్రరావు పేరును ఖరారు చేసింది. న్యాయవాది, ఆర్ఎస్ఎస్ మూలాలు కావాలంటే మన రఘునందన్ దగ్గర కూడా ఉన్నాయి కదా, ఎంపీ రఘునందన్ దగ్గర కూడా ఆయన తీసుకునేది ఉండే. కనీసం అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా సోమవారం రామచంద్రరావు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. అధ్యక్ష పదవి చివరి వరకు రేసులో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల నిరాశే మిగిలింది. ఆయన సోమవారం పార్టీ కార్యాలయానికి కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వలేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. సో కోలాహలంగా జరిగిందంట మొత్తానికి నామినేషన్ ప్రక్రియ. ఇప్పుడు ఇందులో 3 ఏళ్ళు ఉంటారంట. 3 ఏళ్ళు అంటే ఇంకేముంది, ఆల్రెడీ 2 years దగ్గర అయిపోయింది. కరెక్ట్గా ఎలక్షన్స్కి ఇంకొక మహా అయితే 4-5 నెలల ముందు ఈయన పదవీ కాలం పూర్తయింది కావచ్చు. లేదంటే ఈలోపే ఏదైనా జమిలీ కూడా రావచ్చు, చెప్పలేం కదా. మరి 2027లోనే జమిలీ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఎలక్షన్స్ ముందస్తు ఎలక్షన్స్ వస్తే ఈయన అధ్యక్ష దాంట్లోనే ఎలక్షన్స్కి వెళ్తారా అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా స్పష్టంగా బీజేపీ ఒక పొత్తు రాజకీయాలు తెరలేకపోతుంది, ఎవరితోనో పొత్తు పెట్టుకోబోతుంది. ఆ పొత్తుకి అంతా క్లీన్గా స్మూత్గా ఉండటం కోసమే ఎన్నుకునే విషయం మనకి స్పష్టమవుతుంది. మరి దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రాలేదు, చూడాలి ఇంకా మనకి. సో ఆయన 3 ఏళ్ళు ఉంటారంటండి. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఈ పదవిలో 3 ఏళ్ళు కొనసాగనున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగైనా అధికారం చేపట్టాలనే లక్ష్యంతో కమలదళం ఉంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవికి నేతల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. అనేక వడపోతల తర్వాత కొత్త అధ్యక్షుని అధిష్టానం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొదట బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చినా తాను రేసులోనంటే ఆయనే బహిరంగంగా ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పేరు వినిపించినా ఆయన కూడా ఆసక్తి చూపలేదంట. ఎవరు చెప్పారు వీళ్ళంతా ఆసక్తి చూపలేదని? మీరు వద్దని ఉంటారు అంతే, అంతకుమించి వాళ్ళందరూ ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు పాపం. ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,
మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ్తో పాటు రాజాసింగ్ కూడా అధ్యక్ష పదవిపై రేసులో ఉందని చర్చ జరిగింది. కొత్త సారథిపై గత 2 నెలలుగా తీవ్ర కసరత్తు జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ తదితర నేతలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించారు. జాతీయ అధినాయకత్వం అన్ని కోణాల్లో పరిశీలించి పార్టీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖుల అభిప్రాయం సేకరించింది. వీళ్ళందరూ కూడా రామచంద్రరావు వైపు మొగ్గు చూపారంట. మరి ఎందుకు మొగ్గు చూపారో ఎవరికి తెలియదు. మొత్తానికైతే ఆయన నిర్ణయించుకున్నారండి, అయిపోయింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకో 2 గంటల్లో 11కి అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. మనకి ఇంకో మహా అయితే గంట 11కి అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. సో మనకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు గారు నియమితులు అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. చాలామంది మీ మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారం రావడానికి ఛాన్స్ ఉంది అని చాలామంది మీ పైన హోప్స్తో ఉన్నారు. మరి మీరు వాళ్ళ యొక్క హోప్స్ నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. చూద్దాం. మరి ఒకసారి ఆయన ప్రొఫైల్ రాశారు, ఒకసారి చూద్దాం మనం. రామచంద్రరావు గారి ప్రొఫైలు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా నియామకంలో పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వివాదరహితుడు, 4 దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఎన్ రామచంద్రరావుకు రాష్ట్ర సారథ్యాన్ని అప్పగించింది. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత బీజేపీలో వివిధ పదవులు చేపట్టి అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీపడిన నేపథ్యంలో ఆర్ఎస్ఎస్తో పాటు పార్టీలోని సీనియర్ నేతలు బలంగా ప్రతిపాదించడం, ఆయన భావజాలం, పార్టీ పట్ల నిబద్ధత, నాయకులందరితో కలుపుగోలుతనంతో వ్యవహరించగలటం, సౌమ్యుడిగా పేరునటం, పార్టీలో ముందు నుంచి ఉన్న వారికి పదవుల నిర్ణయం రామచంద్రరావు కలిసి వచ్చాయి. దీంతోపాటు సమన్వయ కోణంలో కూడా ఆలోచించారంట. బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. వివిధ పార్టీల నుంచి చేరిన వారితో కలిసి కొత్త పాత నేతలు ఉన్నారు. కొంతకాలంగా పార్టీ నేతలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువగా ఇచ్చారని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను బీజేపీ భావజాలం కలిగిన వారికి, ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి ఇవ్వాలని కార్యకర్తల నుంచి గట్టిగా డిమాండ్ వచ్చింది. ఆర్ఎస్ఎస్ సైతం ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన సమాచారం. అంతర్గత విభేదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో వ్యవహరించి పార్టీ బలోపేతానికి కృషి చేయగలదన్న కోణంలో రామచంద్రరావుని ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయంటండి. అది సుదీర్ఘ అనుభవం ఉంది రామచంద్రరావు గారికి. నల్గొండ జిల్లా కోదాడ మండలం అనంతగిరి పాఠశాల విద్యాభ్యాసం నుంచి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన తండ్రి ఎన్వీఆర్ లక్ష్మీనారాయణరావు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ డీన్గా పనిచేశారు. రామచంద్రరావు విద్యార్థి నాయకుడిగా చురుగ్గా వ్యవహరించారు. 1970 నుంచి 80 వరకు ఏబీవీపీ సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా ఉన్నారు. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్బి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమయంలో ప్రత్యర్థుల దాడిలో 2 కాళ్ళు విరిగాయి. అయినా దాడులకు వెరవకుండా ఏబీవీపీ బలోపేతానికి కృషి చేశారు. 1986లో బీజేపీలో చేరారు. రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ నేతలు, రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ స్థాయిలో జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, జవదేకర్ వంటి నేతలతో ఆయనకు సాన్నిధ్యం ఉంది. 2015 నుంచి 21 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ, లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. 1986 నుంచి నాంపల్లి కోర్టు, ఉమ్మడి ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు ఎన్ రామచంద్రరావు గారు. సో ఒకసారి మరి చూద్దాం. మన ట్విట్టర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఈ బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళంతా అసలు ట్విట్టర్లో రామచంద్రరావు గారి గురించి ఏం మాట్లాడుకున్నారో చూద్దాం ఒకసారి మనం. కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించిన వాడు, కనీసం ఎన్నైనా చేయాల్సిన ప్రెసిడెంట్. అసలు ఎవర్రా ఈ రామచంద్రరావు, నేమే ఈరోజు వింటున్నా అంట. ఐ హ్యావ్ ఆర్గ్యూడ్ బీజేపీ హైకమాండ్ అండ్ ఆర్ఎస్ఎస్ నాట్ టు మేక్ ఈటెల రాజేంద్ర యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ తెలంగాణ స్టేట్ యాజ్ క్యాడర్ విల్ నాట్ యాక్సెప్ట్. నవ్ రామచంద్రరావు ఈజ్ న్యూ బీజేపీ ప్రెసిడెంట్ ఫ్రమ్ క్యాడర్. ఐ థ్యాంక్స్ లీడర్షిప్ ఫర్ దిస్ డెసిషన్ అంట. అంటే ఈటెల రాజేందర్ని వద్దు అని చెప్పి చాలామంది కోరుకున్నారు. ఎందుకంటే ఈటెలకు ఉన్న 2 బలహీనతలు ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేగా 2 చోట్ల ఓడిపోయాడు, తర్వాత పార్టీ నుంచి కొత్తగా వచ్చాడు. కొంత ఈ కాంగ్రెస్ పార్టీ బాగా ఫోకస్ చేసిన 2 అంశాలు ఏవైతే ఉన్నాయో, కాళేశ్వరం కానీ లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ 2 జరిగినప్పుడు ఈటెల రాజేంద్ర బీఆర్ఎస్లోనే ఉన్నారు. కాబట్టి ఎందుకు అనుకున్నారో ఏంటో ఆయన పక్కన పెట్టారు మొత్తానికైతే. హిందుత్వ విల్ నాట్ వర్క్ ఇన్ సౌత్ ఇండియా. దట్ ఈస్ ద రీజన్ Yatnal was not made president of BJP unit in Karnataka. Giving Ramchandra Rao president means BJP will going to get 0 seats in coming elections.
సమ్ సీనియర్స్ ఆర్ కిల్లింగ్ ద పార్టీ ఇన్ తెలంగాణ. ఇదైతే ఎప్పటి నుంచో ఉన్న మాట అండి. ఈ కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, ఇట్లాంటి చాలామంది బీజేపీ తెలంగాణలో అధికారం రావడం వాళ్ళకి ఇష్టం లేదు, జస్ట్ సెంట్రల్లో ఉంటే చాలనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈయన కూడా అంతే అని చెప్పి జనం చాలామంది చెప్తున్నారు. లైక్ మెనీ బీజేపీ కార్యకర్తాస్, ఐ టు ఎక్స్పెక్టెడ్ దట్ బీజేపీ విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ నెక్స్ట్ టైం, బట్ విత్ ద స్టేట్ ప్రెసిడెంట్ డెసిషన్ దే ప్రూవ్డ్ బీజేపీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. యూ డిసప్పాయింటెడ్ కార్యకర్తాస్. చాలామంది ఇదే చెప్తున్నారు. మరి ఇగోని సాటిస్ఫై చేసుకున్న నిబ్బాస్ అండ్ నిబ్బీస్ జస్ట్ యూజ్డ్ బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ సెలక్షన్ యాజ్ ఏ ట్రిగ్గర్ పాయింట్ అంట. కంగ్రాచులేషన్స్, బీజేపీ తెలంగాణ న్యూ ప్రెసిడెంట్ రామచంద్రరావు ట్రాక్ రికార్డ్ ఇన్ ఎలక్షన్స్ అంట. 2014 మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి థర్డ్ ప్లేస్ అంట. 2023 మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ కూడా థర్డ్ ప్లేస్ అంట. Will his appointment as Telangana BJP president bring any changes in the BJP? Will his appointment bring any changes in the by-election to be held from Jubilee Hills? నిజంగానే ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిలో ఎంతవరకు ఈయన ప్రభావం చూపుతాడు అనేది మరి కొంత ఆలోచించదగ్గ విషయమే. బీజేపీ లాస్ట్ తెలంగాణ ద డే వెన్ Bandi Sanjay was replaced by Kishan Reddy as president. Bandi developed the grassroots cadres who worked tirelessly for BJP, and his replacement failed in all fronts. TNBJP suffers due to the same policy with the Annamalai who developed grassroots. Modi and Shah committed the biggest betrayal. Aimed at the speculation of Ramchandra Rao being made the state president of Telangana BJP MLA, T. Raja Singh has resigned. He clearly said that he has received a big shock. He is completely disappointed and he resigns from the party. చాలామంది ఎవరు కూడా అంత సపోర్ట్ చేయట్లేదు మరి ఆయనకి ఎందుకనో. ఎస్ ద న్యూ ప్రెసిడెంట్ బీజేపీ తెలంగాణ ఎలక్టెడ్ అన్ఫేమస్ మీన్, బట్ హీ సర్వ్డ్ బీజేపీ సిన్స్ 1980s till date. Raja Singh is famous and he was expected post maybe. I don't think so if they are neglecting కార్యకర్తాస్ గివెన్ ఛాన్స్ టు ఏ న్యూ పర్సన్. చాలామంది మరి అంత ఫేవరబుల్గా ఈయనకి ఎవరైతే మాట్లాడట్లేదు, చాలామంది కూడా తప్పు చేసింది బీజేపీ అన్నట్టుగానే ట్విట్టర్లో కామెంట్స్ పెడుతున్నారు ఎక్కువ మంది కూడా. బీజేపీ పోల్స్ని టార్గెట్ చేశారంట. కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాస్ బీన్ ద ఇష్యూ విత్ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అంట. మనోడు ఎవరికి ఇష్యూ కూడా లేదంట పాపం. ముఖ్యనేతల మద్దతు. కిషన్ రెడ్డి మస్ట్ బి రిమూవ్డ్. బండి సంజయ్ అండ్ రాజా సింగ్ కెన్ ఓన్లీ మేక్ బీజేపీ విన్ తెలంగాణ. చాలామంది ఇదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అండి, అంటే ప్రెసిడెంట్ కోసం వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఒక బాగా మంచి వాయిస్, మంచి కమాండ్, దిట్టంగా బలంగా మాట్లాడగలిగే వాళ్ళు ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సడన్గా ఈయనకి ఇచ్చేప్పటికీ రామచంద్రరావుకి ఇచ్చేప్పటికీ రాజా సింగే కాదు చాలామంది కార్యకర్తలు కొంత నిరుత్సాహపడినట్టుగా కనపడుతుంది. మరి చూద్దాం, బీజేపీలో ఏదైనా సాధ్యమే అవుతుంది కదా. ఏది మన